మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలు పట్టిన. పరలోక రాజ్యం అనేది దేనితో పోలుస్తున్నారు ఇక్కడ యేసు ప్రభువారు? సముద్రంలో వల వేసినటువంటి. సముద్రంలో వల వేస్తే ఎన్ని రకాల చేపలు పడతాయి? మీరు ఎప్పుడన్నా హార్బర్ అంటే ఈ వాడల రేవుకి ఎప్పుడైనా వెళ్ళారా? అక్కడ చేపలు చూడండి ఎన్ని రకాల చేపలు ఉంటాయో. హార్బర్లో ఫిషింగ్ హార్బర్కి వెళ్ళాలి, మామూలు హార్బర్ కాకుండా. ఆ ఫిషింగ్ హార్బర్లో ఎన్నో రకాల చేపలు ఉంటాయి. ఒకసారి నేను హార్బర్కి వెళ్ళి ఆశ్చర్యపోయాను. నా జీవితంలో ఎన్నడూ చూడని రకరకాల ఆకారంలో ఉన్న చేపలు ఉన్నాయి అక్కడ. వాడు పొడవుగా ఉంది పాములాగా, అది చేపే. వాడు పొట్టిగా ఉంది, స్టార్ ఫిష్ చూసారా, నక్షత్రాకారంలో ఉంటుంది, సీహార్స్. ఇక రకరకాలుగా ఉన్నాయన్నమాట. ఏదో తప్పడుగా ఉంది, ఇవన్నీ చేపలే. ఓహో, ఎందుకు దేవుడు ఇలా చెప్పాడు అంటే పరలోక రాజ్యము సముద్రంలో వల వేసినట్టుగా ఉంటుంది అని చెప్తున్నారంటే దానిలో ఏ విధమైన ఈ రకమైన చేపలే ఉండాలని లేదు అన్నమాట. ఏదైనా పడవచ్చు ఆ వలలో. అలాగే సంఘం అనేది ఎలా ఉండాలంటే ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఉంటారు. దానిలో కులాలు, వర్గాలు ఇవన్నీ కూడా తేకూడదు అన్నమాట. పరలోక రాజ్యంలో కూడా కులాలు, వర్గాలు ఉండవు అన్నమాట. దానికి నమూనాగా ఇక్కడ సంఘం ఉండాలి. అందుకనే ప్రభువారు ఏం చెప్పారంటే పరలోక రాజ్యం ఎలా ఉంది? సముద్రములో వేయబడి నానావిధ. అందుకని కులాలను బట్టి సంఘాలు కడుతున్నారు, అవి వాక్యానుసారం కాదు. ఇప్పుడు చాలా చోట్ల అలాగే జరుగుతుంది. మా కులం వారందరికీ ఓ సంఘం, ఇంకో కులం వారందరికీ ఇంకో సంఘం. మన సంఘం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు, మన కులస్తులందరూ ఇక్కడే ప్రార్థన పెట్టుకుందాం. పరలోక రాజ్యం అలా సెట్ చేసి ఇస్తాడా? పరలోక రాజ్యం అలా ఉంటుందా? అక్కడ కూడా ఇలాగనే దేశాల కింద ఏ దేశం వాళ్ళకి ఒక భాగం, ఒక కులం వాళ్ళకి ఒక్కొక్క భాగం, ఒక జాతి వాళ్ళకి ఒక్కొక్క భాగం అలా ఇస్తాడా? నో. పరలోక రాజ్యంలో 7వ అధ్యాయం చదవండి. ప్రకటన గ్రంథంలో ఎలా ఉంది? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ఓకే, అది కాదు, 9వ వచనం. 7:9 అండి. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనం ఎదుట, గొర్రెపిల్ల ఎదుట నిలవబడి సింహాసనసేనుడైన మా దేవునికి, గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పారు. అంటే ఆరాధన అక్కడ కూడా ఉందన్నమాట. అక్కడ కూడా పరలోక రాజ్యంలో ఈ ప్రజలందరూ ఎవరు? వీరు ఆయా వంశములు, ఆయా జనాంగాలు, ఆయా భాషలు. వీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు? భూమి నుంచి వచ్చారు. వీరే సముద్రమనే లోకములో వలవేసి, అనగా సువార్తనే వలవేసి పట్టబడినటువంటి జనాంగం. ఎంతమంది ఉన్నారు వీళ్ళు? సృష్టి ఆరంభం నుంచి చూసుకుంటే ఎవడో కూడా లెక్కింపలేనంతమంది ఉన్నారు. అందుకని ఒక దినాన్ని యేసు ప్రభువారిని అడుగుతూ రక్షణ పొందువారు కొద్ది మందేనా అని అడిగారు. ఆయన కొద్ది మంది అని చెప్పలేదు, కానీ ఎలా చెప్పారు? ఆయన ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి. అంటే ఇట్ ద నేరో, చాలా మానుకోవాలి. అందుకే అందరికీ అనేక మంది ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదు. అంటే ప్రవేశించాలనుకుంటారు కానీ
వారు ప్రవేశించలేకపోతారు, ఎందుకంటే ఇరుకు మార్గం కాబట్టి. దేవుని పిల్లలు మరి ఇవన్నీ కూడా ఎదుర్కొని మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అలా ప్రవేశించిన సమూహం ఉందే, ఎప్పటి నుంచి ఇది? పాత నిబంధన సంఘం అయితే ఆదాము నుండి, క్రొత్త నిబంధన సంఘం అయితే అపోస్తులు సువార్త ప్రారంభించింది మొదలుకొని, శిష్యులు మొదలుకొని 120 మంది. క్రొత్త నిబంధన సంఘం ఎంతమందితో స్టార్ట్ అయింది? అయ్యో, 120 మంది, శిష్యులు 12 మంది, సంఘం 120 మంది మేడగదిలో ఉన్నారు. అది అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఉన్నది. అది వారందరూ కూర్చుని మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వారందరి మీదకి వచ్చింది. వారు ఎంతమంది అంటే 120 మంది. దానిలో యేసు ప్రభు తల్లి అయిన మరియ కూడా ఉంది. ఆ 120 మంది తర్వాత పేతురు ప్రసంగం ద్వారా మరలా 3000 మంది చేర్చబడ్డారు. ఇలాగున విస్తరిస్తూ వచ్చింది. ఆ సంఖ్య ఆదికాండం 6వ అధ్యాయంలోకి వచ్చేటప్పుడు చాలా పెరిగిపోయింది. ఆదిమ సంఘంలో భోజనాల కార్యక్రమం ఉండేది. ఎందుకంటే అందరూ కూడా స్థిరాస్తులు కూడా అమ్మి దేవునికి ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క దాతృత్వం అంతలా పెరిగింది. ఇప్పుడు ఎవరైనా స్థిరాస్తి దేవునికి ఇవ్వగలిగిన వారు ఉన్నారా? మహా ఇస్తే కానుకంతే. అన్ని చోట్ల ఉన్నారు, మొత్తం లేకుండా పోలేదు, ఉన్నారు. స్థిరాస్తులను దేవునికి ఇవ్వగలిగిన వారు. ప్రైజ్ గాడ్. వాళ్ళందరూ వచ్చి మందిరంలో ఏ పరిచర్య ఉంటే ఆ పరిచర్య, సువార్త ఇలా సాగుతూ ఉండేవారు. అప్పుడు కొంతమంది విధవరాండ్రు కూడా ఉన్నారు. వాళ్ళందరూ సంఘంలో ఉండేవారు అనమాట. అందుకని సంఘంలో విధవరాండ్రు ఉండవలసింది ఎక్కడంటే సంఘంలోనే. ఒక వయసు వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఉండి మా మనవని చూస్తాను, నా మనవరాలను చూస్తాను, దీని నుంచి ఇంకా ఆధ్యాత్మికంగా ఎదిగితే ఆత్మీయంగా మందిరాన్ని పట్టుకొని మందిరంలో పరిచర్య, పరిశుద్ధుల కొరకైన పరిచర్య, ప్రార్థన, ఈ అన్నిట్లో ఉండిపోవాలి సంఘం. అందుకని అప్పట్లో కొంతమంది విధవరాండ్రు ఉన్నారు. వారందరూ కూడా మందిరాన్ని పట్టుకొని ఉన్నారు. వారందరికీ భోజనాల ఏర్పాట్లు కూడా ఉండాలి. ఉపవాసం ఉంటే ఎన్ని రోజులు ఉంటారు? కొన్ని రోజులు ఉంటారు. ప్రతిరోజు ఉపవాసం ఉంటారా? నో. అందుకని వీరికి అక్కడ ఆహారపు, శారీరక సంబంధమైన ఆహారం కూడా అందివ్వబడాలి. ఆ ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు వడ్డంలో డిఫరెన్స్ వచ్చింది. దాన్ని బట్టి సనుక్కున్నారు. అప్పుడు అపోస్తులు ఏం చేశారు? ఏమండి, ఇలా ఒకరికొకరు, మరి ఆదిమ సంఘంలో ప్రేమ కలిగిన చోట ఇలాంటి వైషమ్యాలు వస్తూ ఉన్నాయి, అప్పుడు ఏం చేయాలి అని అడిగారు. అపోస్తులు ఏం చెప్పారంటే, అబ్బాయి జాగ్రత్తగా వినాలి, మీరు ఆహారం పంచిపెట్టమంటే మేము ఆహారం పంచిపెట్టడం మా పని కాదు. అంటే దైవ సేవకుల పని ఏంటంటే వాక్యం చెప్పడం, ప్రార్థన చేయటం. ఈ రెండు మెయిన్గా మేము కలిగి ఉండాలి అపోస్తులు కాబట్టి. మరి మిగిలిన వారి పని ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు వడ్డించకుండా, ఇలాంటివి రాకుండా ఉండటానికి కొంతమందిని ఏర్పాటు చేసుకోండి. వారికి ఉన్న అర్హతలు ఏంటి? ఇప్పుడు 6వ అధ్యాయం చదవండి. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం ఎన్నో వచ్చినది? 3:6-3. కాబట్టి ఆత్మతోనూ, చూసారా, ఆత్మ కావాలి అంటే వడ్డించేవాడికి కూడా పరిశుద్ధాత్మ కావాలి. ఏదన్నా చిన్న విషయమా? మనం అడుగుతాం, వడ్డించేవాడికి పరిశుద్ధాత్మ ఎందుకండి? బోధించేవాడికి కావాలేమో. లేదు, అపోస్తుల టీచింగ్ అంటే అదే. అపోస్తులు ఏం చెప్పారంటే వాళ్ళు వడ్డించేవారు కూడా ఆత్మచేత నింపబడి ఉండాలి. దైవజనుడు కూడా ఆత్మచేత నింపబడి ఉండాలి. దైవ సేవకురాలు కూడా ఆత్మచేత నింపబడి ఉండాలి. ఆత్మచేత నింపబడకపోతే సరైనటువంటి విధంగా చేయలేరు వాళ్ళు. ఎందుకంటే దేవుడే చెప్పాడు, శక్తి చేతనము బలము చేతనం, అంటే మానవ శక్తి, మానవ బలం కాదు, నా ఆత్మ ద్వారా ఏదైనా చేయాలి. మనుషులను రప్పించాలన్నా, మార్పు చేయాలన్నా ఆత్మ ద్వారానే సాధ్యమవుతుంది. మన శక్తి, మన ఎఫర్ట్, మన జ్ఞానం ఎంత పెట్టినా అది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ప్రైజ్ గాడ్. సో అందుకని ఆత్మచేత నింపబడిన మనుషులను, తర్వాత ఇంకొకటి వదిలేసావు, జ్ఞానం నాకు కూడా రావాలి. ఒక సీట్ ఇచ్చి ఒక సీట్ ఇవ్వకపోతే వెనక్కి వచ్చేస్తాయి మొత్తం. జ్ఞానం కావాలి. నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
దైవ సేవకులకి, దైవ సేవకురాలకు కానీ, ఏ పని చేసే వరకైనా జ్ఞానము, ద్రవ్యం అన్నిటికీ అక్కడికి ఎలా వస్తుందో జ్ఞానం కూడా అన్నిటికీ అక్కర వస్తుంది. మాట్లాడే తీరు కూడా బాగుండాలి. కొందరికి మాట్లాడటం రాదు సరిగా, అప్పుడు ఏమవుతారు, ఫెయిల్ అవుతూ ఉంటారు. మాట్లాడే జ్ఞానం కూడా కావాలి. అదే అంటాడు మోషే, నేను నోటి మాంద్యం గలవాడిని, నాకు మాట్లాడటం నాకు రాదు అంటాడు. అది నేను ఇస్తాను, ఇగో నేనున్నానని అతను మళ్ళీ సహకారిగా సరిగా మాట్లాడేటానికి అహరోన్ని జతగా ఇచ్చాడు దేవుడు. ప్రైజ్ గాడ్. అది కూడా కావాలి. అందుకని జ్ఞానము, వాక్యము 50% ఉన్న జనరల్ నాలెడ్జ్ కావాలి సేవకులకి, లేకపోతే ఫెయిల్ అవుతారనమాట. అందుకని ఆత్మ, రెండవదండి జ్ఞానం. ఇంట్లో కూడా జ్ఞానం కావాలి మనకి. ఇంట్లో కూడా ఏ వస్తువు పాడైపోతుంది, దాన్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలి, ఏది ముందు యూజ్ చేయాలి, ఏది వెనకాల ఉపయోగించుకోవచ్చు మనం, ఈ జ్ఞానం ఇంట్లో కూడా కావాలి. ప్రతి విషయంలో జ్ఞానం కావాలి. జ్ఞానంగా మాట్లాడగలగాలి, జ్ఞానంగా మన పరిస్థితిని చెప్పగలగాలి, లేకపోతే అక్కడ ఫెయిల్ అవుతాం అన్నమాట. అందుకని మా ఆత్మీయ నాయకులు చెప్తూ ఉండేవారు, నీకు వాక్యం 50% ఉన్న, జనరల్ నాలెడ్జి 50% ఉండాలన్నమాట. లేకపోతే కొన్నిసార్లు కొన్ని సంఘాల్లో ఒక ఆయన, అందరూ 40 దినాల ఉపవాసం అంటే మంచిదే అని చెప్పింది. అందరూ ఉండగలరా? అందరికీ ఆ శరీర సామర్థ్యం ఉందా? లేదు. అందుకనే జ్ఞానం అనేది అక్కడ అవసరం అవుతూ ఉంటుంది. మొండిగా ముందుకు వెళ్ళకూడదు అనమాట. ఇక్కడ వడ్డంలో కూడా జ్ఞానం కావాలి. జ్ఞానముతోనూ, తర్వాత ఇప్పుడు కంటిన్యూ, ఆత్మతోనూ, తర్వాత జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు ఉండాలి. ఒకవేళ మంచి పేరు లేకపోతే ఏమవుతుందో తెలుసా? మంచి పని చేసినా కానీ వ్యతిరేకత వస్తుంది. అందుకని పేరు కూడా ఏమంటారు, వాళ్ళని చూసి ఒక ఆయన అంటున్నాడు అనమాట, పెద్ద సేవకుడు ఆయన, ఏసన్ గారు వాళ్ళతో సేవ చేశాడు. ఆయన ఒక రోజున కలిసిన తర్వాత అంటాడు ఆయన, మిమ్మల్ని చూస్తే ఎవరితో కలవనట్టుగా భీకరంగా ఉన్నట్టుగా ఉంటారు, కానీ లోపలికి వస్తే మీలో ఉన్న ప్రేమ, లేకపోతే ఆ దేవుని బట్టి చూపించే ఆప్యాయతలు వేరేగా ఉంటాయి అని ఆయన గ్రహించాడు. ఆ గ్రహించబట్టి చెప్పగలిగాడు. అందుకని మంచి పేరు అనేటువంటిది చాలా ముఖ్యం. మంచి పేరు లేకపోతే చెడ్డ చేసినా, మంచి చేసినా చెడ్డ అయిపోతుంది. సో చాలా మంచిది. అందుకనే వాక్యంలో సామెతలు ఏమంటాడంటే, ఏది సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు అంటాడు. సుగంధ తైలం అంటే నథింగ్ బట్ అత్తరు, సెంటు. అది మంచి వాసన వస్తుంది. ఆ సుగంధ తైలము కంటే కూడా మంచి పేరు మేలు. మంచి పేరు ఉంటే ఆ తైలము కంటే కూడా ఎక్కువ ఆ పరిధి విస్తరిస్తుంది అన్నమాట. అందుకని మంచి పేరు చాలా ముఖ్యం. సో మంచి పేరు సంపాదించుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. చెడ్డ పేరు తెచ్చుకోవడానికి 1 నిమిషం సరిపోతుంది. ప్రైజ్ గాడ్. అందుకని ఇక్కడ మంచి పేరు కలిగిన, అది కూడా కావాలి, చాలా ఇంపార్టెంట్. అందుకని పేరుని ఎప్పుడు కూడా పాడు చేసుకోకూడదు. డోంట్ వేస్ట్, డోంట్ లూజ్. పోగొట్టుకోకండి. మంచి పేరుని పోగొట్టుకోకుండా కాపాడుకోవడం చాలా కష్టం. ఆ మంచి పేరు సంపాదించుకోవాలి. దానికి చాలా ప్రయాసపడాలి, చాలా తగ్గించుకోవాలి, చాలా విధేయత చూపించాలి. మంచి పేరు పోతే మాత్రం తెచ్చుకోవడానికి మళ్ళీ అంత టైం పట్టేస్తుంది. ప్రైజ్ గాడ్. పట్టవచ్చు. సో మంచి పేరును, ఇంకా మంచి పేరును, కంటిన్యూషన్ 7 persons అంటే 7 సంపూర్ణ సంఖ్య, వారిని ఏర్పాటు చేసుకోండి, వారి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తారని చెప్పారనమాట.
సో అందుకని ఈ కార్యక్రమాలు, ఏ కార్యక్రమం చేసినా ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ విషయాలు కూడా ముఖ్యంగా దేవుల్లో ఇవన్నీ కలిగి జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. అదే జ్ఞానం ఇప్పుడు సంఘములోనికి రావాలి. సంఘంలో కూడా ఈ జ్ఞానం లేని వాళ్ళు ఏం మాట్లాడతారు? వేరే వేరేగా మాట్లాడతారు. మీరు అలాగండి, మీరు ఇలాగండి, మేము వేరండి, మీరు వేరండి అలా చెప్తూ ఉంటారు. వాక్యం అలా చెప్పట్లే. వాక్యం ఏముంటుంది? ఎవడునూ లిఖింపజాలని గొప్ప జనసమూహం ఉంది. వారందరూ ఆయా భాషల్లో నుండి, ఆయా జనాంగంలో నుండి పోగు చేయబడిన వారు. కాబట్టి ఇది సంఘం యొక్క పరలోకపు యొక్క నమూనా భూమి మీద సంఘంలో కూడా ఉండాలి. అందుకని సంఘంలోకి అనేక మంది రావాలి. ఒక కులానికి ఒక సంఘం కాదు. అవన్నీ తప్పుడు సంఘాలు, వాక్యానుసారం కాదనమాట అవి. వాక్యానుసార సంఘం అంటే అందరూ ఉండాలి. అందరూ కూడా ప్రేమతో, ఐక్యతతో ఉండాలి. మళ్ళీ అదొకటి. ఇంకోటి, ప్రేమగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. నో డివిజన్స్. సంఘంలో భేదాలు తీసుకురాకూడదు ఎవరు కూడా. అలాంటి భేదాలు తీసుకొస్తే అలాంటి వారిని మీలోంచి వెలివేయండి అన్నారు అపోస్తలులు. అలా భేదాలు తీసుకొచ్చే వాళ్ళని మీ నుంచి బయటకు పంపించేయండి, ఉండనివ్వకండి. అందుకని సంఘం ఎప్పుడూ కూడా పరలోకపు నమూనాగా ఉండాలి. దానిలో భేదాలు, ఈ డిఫరెన్సెస్ మాట్లాడకూడదు. ఎవరిని కూడా మనం మీరెవరు, వీళ్ళెవరు ఇవన్నీ అడిగి బహిరంగంగా అలా చేసే విధానాలు మనకు దూరం అవ్వాలి. సంఘ పరిధంతా ఒకలాగే ఉండాలి. అందరూ దేవుని ప్రజలు అన్నట్టుగానే కనిపించడమే కాదు, అనిపించాలి, అలాగనే ఉండాలి. ప్రైజ్ గాడ్. సో ఇది ఒక ముఖ్య విషయం గమనించండి. సంఘములో అలాగున మరి ఉండి ఆ సంఘం అంతా ప్రేమతో ఉండాలి. అది పరలోకంలో ఉండేటువంటి సమూహం. అక్కడ కూడా మన రక్షణకై స్తోత్రాలు చెల్లించబోతూ ఉన్నారు వారు. వారందరికీ కూడా ఒకే వస్త్రాలు ఇవ్వబడ్డాయి. అవి తెల్లని వస్త్రాలు. తెల్లని వస్త్రం అనేటువంటిది ఏంటంటే తెలుపు. ఇట్ ఇండికేట్స్ హోలీనెస్, పవిత్రతకు సూచనగా ఉన్నది. అందుకని అక్కడ తెల్లని వస్త్రాలని పర్టికులర్గా కలర్ కూడా రాయబడ్డది. ఎందుకని ఎర్రని వస్త్రాలను రాయబడలేదు? ఎందుకని నల్లని వస్త్రాలను రాయబడలేదు? దానికి కూడా ఒక అర్థం ఉందన్నమాట. అందుకని పరలోక రాజ్యము పరిశుద్ధులకే చోటు. పవిత్రత లేకుండా పరలోకాన్ని చేరటం కుదరదు. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. చాలామంది పొరపడతా ఉన్నారు. పరలోక రాజ్యమును ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోతామనేటువంటి ఆలోచనతో కొంతమంది ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు ఒకసారి కొరింథీ పత్రిక, 1 Corinthians 5th chapter 5వ అధ్యాయము మొదటి నుంచి చదువుతారండి. లేఖనాలు చూడండి. వాక్యంలో అలా ఉన్నదో లేదో, నేను చెప్పేది సరిపోతుందో, నేనే కాదు దైవజనులు చెప్పేది వాక్యంలో సరిపోతుందో లేదో కూడా చూసుకుంటూ రావాలి. బెరెయ సంఘం వారు అలాంటి ప్రావీణ్యతను కలిగి ఉన్నారు వాళ్ళు. ఓకే, కంటిన్యూ. మీలో జారత్వం అన్నదని అంటే అపోస్తులుడు సంఘానికి, కొరింథీ సంఘానికి రాస్తా ఉన్నాడు. వదంతి కలదు. వదంతి అంటే ఒక పుకారు ఉన్నది, చెప్పుకుంటూ ఉన్నారు జారత్వం ఉన్నదని. అంటే ఆయన వదంతిని అంత గట్టిగా చెప్పవలసిన పని లేదు, కానీ ఆయన జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు డైరెక్ట్గా చెప్పడం ఒకలా ఉంటుంది, కొన్నిసార్లు ఇండైరెక్ట్గా చెప్పడం మరొక విధానం. ఏదైనా సరే అక్కడ కార్యం జరగాలి. కొన్నిసార్లు డైరెక్ట్గా జరిగితే పని అవుతుంది, డైరెక్ట్గా చెప్తే. కొన్నిసార్లు ఇండైరెక్ట్గా చెప్పిస్తే పని అవుతుంది. ప్రైజ్ గాడ్. మీకు మంచి విషయం చెప్తాను, జాగ్రత్త వినండి. 1వ రాజుల గ్రంథంలో తీనవసరం లేదు, 5వ అధ్యాయంలో అక్కడ ఒక సైన్యాధిపతి ఉన్నాడు. ఆయన పేరు చెప్తారా మీరు? వెరీ గుడ్, నయమాన్. ఆ నయమానికి కుష్ఠరోగం వచ్చింది. అది చూసింది ఒక చిన్నది, యూదా దేశం నుండి తీసుకురాబడిన చిన్నది. ఆమె వెళ్ళి ఏమన్నా డైరెక్ట్గా చెప్పిందా ఆయనకి? మీకు రోగం ఉంది, ఈ రోగం పోగొట్టుకుంటే పోవాలంటే పలానా చోటకి వెళ్ళండి అని ఏమన్నా చెప్పిందా? ఆవిడ ఎవరికి చెప్పింది? యజమానురాలికి చెప్పింది. ఆ యజమానురాలేమో ఆయనకి చెప్పింది. ఆయనేమో వాళ్ళ దేశపు రాజుగారికి చెప్పాడు. చూసారా ఎలా వెళ్ళిందో ఇది? అందుకని కొన్నిసార్లు డైరెక్ట్గా చెప్పాల్సి ఉంటుంది, కొన్నిసార్లు ఇండైరెక్ట్గా చెప్పాల్సి ఉంటుంది. అందుకని ఈయన అక్కడ ఉన్నదని ఆయనకు తెలుసు. వాళ్ళకి తెలియదేంటి? ప్రవక్తకి, ఆయన అపోస్తులకి.
అందుకనే దాన్ని డైరెక్ట్గా మాట్లాడటం కంటే కొంచెం ఇలాగ ఒక లైన్లో వెళ్తున్నాడు అనమాట. మీలో జారత్వము కలదని వదంతి కలదు. అంటే చెప్పుకుంటూ ఉన్నారు. సో జారత్వం అనేటువంటిది భయంకరమైన పాపం, వాక్యానికి పూర్తిగా విరుద్ధం. అందుకని దేవుని ప్రజలు చెయ్యకూడనటువంటి విషయాల్లో అతి ముఖ్యమైనది జారత్వం. ఈ దినాల్లో చాలామంది కూడా వాక్యం నేను నమ్ముతున్నాను, దేవుని దగ్గరికి వస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ప్రభు ఎలాంటి పాపానైనా క్షమించేస్తాడు అని ఇష్టానుసారంగా జీవించే విధానాలు ఉన్నాయి. జారత్వం అనేటువంటిది ఇది పూర్తిగా దేవుని వాక్యానికి విరుద్ధం. జారత్వము అనే పాపం ఉంది చూసారా, ఇది అన్ని పాపాలు దేహానికి వెలుపల ఉంటే, జారత్వం అనేది మాత్రం దేహము అపవిత్రపరచబడేటువంటి విషయం. అంటే ప్రతి పాపం దేహానికి వెలుపల ఉంది. ఇప్పుడు చూడండి, ఒక చుట్ట తాగుతున్నారు, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తున్నారు అనుకుందాం, ఓ దొంగతనం చేశారు, ఇవన్నీ బయట ఉంటాయి. కానీ జారత్వం అనే పాపం మాత్రం దేహము లోపలికి, అంటే దేహం అంతా అపవిత్రపరచబడుతుంది. ఈ శరీర సంబంధమైన కార్యం. అసలు జారత్వం జరగకుండా ఉండటానికే దేవుడు వివాహాన్ని నిర్ణయించాడు. ఎందుకు దేవుడు వివాహము నిర్ణయించాడు? 1 కొరింథీ 7:2 ఉన్నది, అయినను జారత్వంలో జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. అందుకనే దేవుడు వివాహ వ్యవస్థను పెట్టి జారత్వం అనేది రాకుండా ఉండటం కొరకే దేవుడు ఆ వివాహ వ్యవస్థను పెట్టాడు. సో అన్నిటికంటే ముఖ్యమైన పాపాల గురించి మాట్లాడవలసి వస్తే జారత్వం అనేది పెద్ద పాపంగా 1 కొరింథీ 6:18 చెప్తా ఉన్నాడు. జారత్వమునకు దూరముగా, అంటే అసలు ఉండొద్దు, యు రన్ అవే ఫ్రమ్ దట్. అక్కడి నుంచి, ఆ ప్రాంతం నుంచి, ఆ జారత్వం ఉన్న చోట నుంచి పారిపోమంటున్నాడు. మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది. చూడండి, ఒక దొంగతనం కావచ్చు, ఇంకోటి కావచ్చు, అలాంటి దేహానికి వెలుపల ఉంది, మోసం కావచ్చు. కానీ జారత్వం అనేది ఎలాంటిది? ఇది జారత్వం చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. అంటే ఇది డెడ్లీ సిన్ అన్నమాట. మరణకరమైన పాపము, మరణకరము కాని పాపము అని ఒక చోట విభాగించాడు. ఈ పాపము గురించి కొంచెం గట్టిగా వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంది. అందుకనే సాతాను ఇక్కడే పడగొట్టాలని చూస్తూ ఉంటాడు భక్తి పరులందరినీ కూడా. పడిపోయిన వాళ్ళందరూ భక్తిహీనులని కాదు, వాళ్ళు భక్తిహీనులతో వాడికి పనే ఉంది, ఆడు ఎలాగా భక్తిహీనుడే. కాబట్టి పని అంతా ఎవరితో అంటే భక్తి పరులతోటే. సో భక్తి పరుల విషయంలో వాడు ఎక్కువ పని చేస్తూ ఉంటాడు. వాళ్ళని ఏదో విధంగా భక్తి మార్గం నుండి పడగొట్టడానికి చూస్తూ ఉంటాడు. ప్రైజ్ గాడ్. సో బైబిల్ ఏం చెప్తుంది? అందుకనే జారత్వమునకు దూరంగా, అది సంగతి. సంసోను ఎంత బలవంతుడు, అంత బలవంతుడిని ఎక్కడ వీక్ చేసింది? జారత్వం దగ్గర. దావీదు ఎంత అభిషక్తుడు, ఆయన ఎక్కడ వీక్ అయ్యాడు? ఎక్కడ? స్త్రీ దగ్గర. ఏ స్త్రీ? అదే, ఎవరు ఆవిడ పేరు? సొలొమోనుకి తల్లి కూడా, బెత్షెబా. అలాగా శత్రువు ఏం చేస్తాడంటే దేవుని పిల్లల్ని ఈ విషయంలో ఏదో అలాగ శోధిస్తూ ఉంటాడు. ఈ విషయంలో కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి విశ్వాసి మీద ఉంది. అందుకనే ఈయన పౌలు గారు ప్రస్తావిస్తున్నాడు ఏ విషయాన్ని? మీలో జారత్వం ఉండదని వదంతి కలదు. మీలో ఒకడు అంటే ఏంటి? వావి వరసలు లేనటువంటి పద్ధతి అన్నమాట. ఆ వావి వరసలు లేని జీవితం జీవిస్తున్నారు మీలో. ఇలాంటిది అన్యుల్లో సైతం లేదు. అన్య అంటే దేవుణ్ణి ఎరగని వారిలో సైతం, వాళ్ళలో కూడా కొన్ని పద్ధతులు,
వరుసలు ఇవన్నీ ఉన్నాయి. కానీ దేవుని నమ్ముకున్నటువంటి కొరింథీ సంఘమా, మీలో ఇలాంటిది ఉండటం అనేది ఎంత ఘోరం. ఒక వరుస, ఒక క్రమం, పద్ధతి కూడా లేకుండా ఉన్నారా? ప్రైజ్ ద లార్డ్. ఆ తర్వాత ఇట్లుండియు అంటే అతిశయిస్తున్నారేంటి? ఇలా ఉండి కూడా, ఇంత ఘోరమైన విషయంలో ఉండి కూడా ఎందుకని హర్షిస్తూ ఉన్నారు? ఎందుకని మేము బాగున్నాం, మేము చాలా గొప్పగా ఉన్నాం, మేము చాలా భక్తి బాగుంది అనుకుంటున్నారేంటి? తర్వాత మీరెంత మాత్రమో దుఃఖపడి, దేవుడు ఏమంటున్నాడు? అలాంటి వారిని మీలో నుంచి ఇలాంటి విషయంలో దుఃఖపడాలి. అయ్యో, ఇంత ఘోరమైన తప్పులో నేను ఉన్నానా? దావీదు చేసింది అదే అన్నమాట. దావీదు నాతాను ప్రవక్త వెళ్ళి చెప్పగానే, నేను ఇంత ఘోర దుష్టత్వంలో ఉన్నానని, నేను పాపము చేశానని వెంటనే ఆయన ఏడ్చాడు. అలాగే చేయమంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? మీరేం చేయాలి? ఆ విషయంలో మీరు దుఃఖపడి ఏం చేయాలి? అలాంటి వారిని మీలో నుంచి వెలివేయడి. వెలివేసిన వారు కారు అంటే వెలివేయకుండా వాళ్ళని మీతోటే ఉంచుకున్నారు. అందుకని ఈ పాపాన్ని కొంచెం సహించటానికి కుదరదు అని చెప్తున్నాడు అన్నమాట అక్కడ. వెలివేయండి అంటే వాళ్ళని మీలోంచి బయటికి పంపించేయండి. అంతలా గట్టిగా చెప్తానండి, జాలి కనికరం లేకుండా అని మనకు అనిపించవచ్చు. కానీ దాని వెనక ఏమిటంటే, ఇతరులు కూడా దానిలో పాలివారైపోతారు. ఇతరులు కూడా ఆ పాపంలో పడిపోయే అవకాశం ఉంది. అందుకనే వారిని మీలోంచి వెలివేయండి. చాలా గట్టిగా చెప్తోంది ఈ వాక్యం. సో ప్రతి ఈ శోధన ఎదురవుతూ ఉంటుంది. వివాహం కాని వారికి ఎదురవుతుంది, వివాహం అయిన వారికి ఎదురవుతుంది. కానీ దీని నుంచి దేవుని పిల్లలు వాటిని జయించాలి. శరీర కార్యములలో ఒక భాగమైన దాన్ని జయించవలసిన అవసరతే కాదు, ఆ పోరాటం చేసి నిలబడగలిగిన కృపనండి, అలా సత్యమనండి, నీతిమంతులుగా నిలబడగలిగిన ఆ శక్తిమంతుల వాళ్ళు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. అన్యజనుల్లో జరుగుతున్నటువంటిది ఇది మీలో కూడా అంతగా ఉండటం ఏంటి అని దీన్ని చెబుతూ ఏమనంటే, దానికి దూరంగా పారిపోండి. ఇంకా కంటిన్యూ చేయండి దాన్ని. అంటే దైవజనుడు, ఆయన ఆత్మపూర్ణుడు కనుక ఒకవేళ వేరే ప్రాంతంలో ఉన్న సేవ నిమిత్తం, పరిచర్య నిమిత్తం ఇక్కడ ఎలా ఉందో ఈ సంఘ పరిస్థితులు ఏంటో, వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితంలో లోపాలేంటో ఆయన బాగుగా ఎరిగిన వాడై, దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడిన వారై, ఇదివరకే అలాంటి కార్యములు చేసేవారికి వచ్చేటువంటి శిక్ష గురించి ఆయన ముందుగానే తీర్పు గురించి చెప్పి ఉన్నారు. అందుకనే ఆయన ఏమంటే, ఇదివరకే నేను తీర్పు తీర్చి ఉన్నాను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కంటిన్యూ చేయండి సిస్టర్. ఏమనగా ఇంకా లాస్ట్ స్టేజ్ అది. ఇంకా దాన్ని విడిచిపెట్టకపోతే వాడిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాకడ సమయం వచ్చినప్పుడు వాడిని సాతానుకు అప్పగించేయటం అంటున్నాడు. సాతానుకు అప్పగిస్తే ఏం చేస్తే నరకంలో ఉండే పరిస్థితి అన్నమాట అది. సాతాను ఏమైనా తీసుకెళ్ళి మంచిగా స్థానంలో పెడతాడా? సాతానుకు అప్పగిస్తే వాడు సంఖ్యలతో బంధించి వాళ్ళని రకరకాలుగా చేసేటువంటి సాతాను ఎక్కడ ఉంటుందో వీడు కూడా అక్కడ ఉంటాడు. అది నథింగ్ బట్ హెల్, నరకం. అందుకనే ఈ విషయంలో చాలా బాగా దేవుని పిల్లలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది దీనికి. అందుకనే వాక్యాలు ఏమంటాడు? జారత్వమునకు దూరంగా పారిపోవాలి. తెలుసో తెలియకో చేసిన వాటన్నిటి నుండి విడుదల పొంది, మారు మనసు పొంది, ఇక్కడి నుంచి ఫర్మ్గా స్టాండర్డ్గా నిలబడాలి, తొట్టిల్లకుండా నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని పిల్లలు ఈ విషయాల్లో, అందుకని ఈ పరిశుద్ధత, ఈ పవిత్రత దేవుని బిడ్డలు తప్పనిసరిగా కాపాడుకోవాలి. కొన్ని చోట్ల
సంఘాల్లో ఏముంటుందంటే పరిశుద్ధతకు అసలు విలువ ఇవ్వకుండా ఏ దేవుని నమ్ముకున్నాం కదా, ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటున్నారు. సో దేవుడు అందుకని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, మీరు మరి దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారు ఇదిగో తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి. అంటే దాని అర్థం అదే, హోలీ. ఒకవేళ అంతకుముందు చేసినటువంటి పాప దోష క్రియలు ఉంటే అది యేసు రక్తంలో కడగబడ్డారు. కడగబడిన తర్వాత మరలా మురికి చేసుకోకుండా జాగ్రత్తగా ప్రతి వారు కూడా తమ పరిశుద్ధ వస్త్రాన్ని, తెల్లని వస్త్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరైతే ఆ తెల్లని వస్త్రాలు ధరించుకున్నారో వాళ్ళ మీద ఉన్నది. ప్రైజ్ గాడ్. ఆ పరిశుద్ధతను కాపాడుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ వారి మీద ఉంచబడి ఉన్నది, ఎవరైతే రక్షణ పొందారో వారు. అందుకని వారికి తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయి. ప్రైజ్ గాడ్. 2 చేతులు పైకి ఎత్తి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యంలో మరొక విషయం జాగ్రత్తగా విందాం. చూడండి, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. 1 పేతురు 1:14, పేతురు 1:14 చదివితే ఇలా ఉంది. దేవుడు ఇలా చెప్తున్నాడు, నేను పరిశుద్ధున్నై ఉన్నాను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన పిల్లలైన లేకపోతే ఆయన సంతానమైన ఆయన రాజ్యంలో ఉండవలసినటువంటి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు అనే కంటే ఆజ్ఞాపిస్తున్నాడని కూడా చెప్పాలి మనం. హల్లెలూయా, స్తోత్రం. మనం పాడుతూ ఉంటాం కదా, పరిశుద్ధత లేకున్నా ప్రభుని చూడలేవు. ప్రభుని చూడటం కూడా కష్టమైపోద్ది అన్నమాట. అందుకనే దేవుడు మనకు ఆప్షన్ ఏమిచ్చాడంటే, ఆ గొర్రెపిల్ల రక్తంలో కడగబడి గతంలో చేసిన వాటికి అన్నిటికీ శుద్ధి పొందిన తర్వాత మనం జాగ్రత్తగా పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించుకుంటూ పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ ఉండాలి. ఇది మనందరికీ ఒక కట్టడ, నిత్యమైన కట్టడ. ఈ యొక్క విషయంలోనే కాదు, ఇతర విషయాల్లో కూడా, ఇంకా ఇతరమైనటువంటి వాటి విషయాల్లో కూడా మనం ఒక నోటి మాటలో కానీ, మన తలంపులలో కానీ, మన ఊహల్లో కానీ దేవుని ప్రజలు అపరిశుద్ధతకు తావివ్వకుండా మనం చూసే వాటిని బట్టి కానీ, మనం వినే వాటిని బట్టి కానీ, మన యొక్క ఊహలు, మన తలంపుల విషయంలో కానీ, వీటన్నిటి విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఈ పరిశుద్ధతను, పవిత్రతను కొనసాగించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. వాటిని మనం కంట్రోల్లోకి తీసుకురావాలి. చాలామంది దేవుణ్ణి నమ్ముకున్నాం. ఎంత భయంకరం అంటే, కొంతమంది ప్రభు సంస్కారానికి కూడా భయపడలేదండి. ప్రభు శరీరం ఎవడైనా అయోగ్యంగా తీసుకుంటే వాడు ఏమవుతాడు? రోగి అవుతాడు, బలహీనంగా పడతాడు. అందునే కొంతమంది మరణిస్తున్నారని కూడా చెప్తూ ఉంటే ఆ వాక్యాన్ని కూడా భయపడకుండా, దీనిలో ఎవరికీ తెలియదు కదా నా రహస్య జీవితం, ఎవరు చూడొచ్చారని ఆ ప్రభు సంస్కారాన్ని కూడా భయపడకుండా తీసుకుంటున్నారు. దానివల్ల వచ్చే నష్టం రోగం, దానివల్ల వచ్చే నష్టం మరణం, దానివల్ల వచ్చే నష్టం బలహీనత. ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఆ బలహీనతలన్నీ దానివల్లనే వచ్చినాయని కాదు, బలహీనతకు కూడా అది ఒక కారణం అవుతాం. సో మనం దేవుని పిల్లలు ఈ విషయాల్లో చాలా జాగరూకత కలిగి మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోకుండా, నేను దేవుని నమ్ముకున్నాను కదా, నేను దేవునిలో ఉన్నాను కదా, నాకేం పర్వాలేదు, బాప్తిసం పొందేశాను కదా అనుకుంటే మాత్రం ఇక్కడ ఆ తెల్లని వస్త్రములు ధరించుకొని ఆ గుంపులో నిలబడేటువంటి ఆ దేవుని ఎదుట మా రక్షణకై స్తోత్రం అనే చెప్పేటువంటి ఆ చెబుతున్న ఆ గుంపులో చోటు దక్కదనమాట. దాంట్లో దక్కాలంటే తప్పనిసరిగా ఇలా ఉండవలసిందే మనం. ప్రైజ్ గాడ్. అది ఇరుకు మార్గం అంటే. మీకు అర్థమైందా? ఇరుకు మార్గం అంటే అమ్మో, కొంతమంది అంటూ ఉంటారు, ఈయనలోకి రావాలంటే ఇన్ని చేయాలంటే మన వల్ల కాదు. మన వల్ల కాకపోతే ఆ రాజ్యం లేకపోతే నరకంలో ఉండాలి.
అది మన వల్ల అవ్వాలి, కాకుండా ఉండడానికి కుదరదు. అంతకుముందు చేసినటువంటి ఒకవేళ ఏమన్నా ఎవరి జీవితంలో ఉన్నట్టయితే మగ్దలేని మరియా ఆమె జీవితాన్ని మార్చుకున్నట్టుగా ఇంకొక ఆమె, ఎవరామె? 5 భర్తలు ఉన్నటువంటి ఆమె మార్చుకున్నది. ఆ కడవ విడిచిపెట్టి వెళ్ళిపోయి తన జీవితాన్ని మార్చుకున్న రీతిగా తప్పనిసరిగా అందరూ మారవలసిన వారే కానీ దాన్ని కొనసాగించవలసిన వారు మాత్రం కాదు. హల్లెలూయా. ఎందుకంటే పరలోకం అనేటువంటిది ఎలాంటి ప్లేస్ అంటే నిషిద్ధమైనది కానీ అపవిత్రమైనది కానీ దానిలో ఉండటానికి ప్రవేశించటానికి వీలు లేనటువంటిది అది. ప్రైజ్ గాడ్. ప్రకటన గ్రంథం చూడండి 21:27. ప్రకటన 21:27. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దాన్ని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపనే. ఎంత స్ట్రిక్ట్గా, ఎంత కఠినంగా ఉన్నట్టుగా ఉంది ఈ మాట. ప్రైజ్ గాడ్. అందుకని దేవుని బిడ్డలు ఇంతగా మనం ఆ కట్టి పెట్టుకొని జీవించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టే ఇది ఇరుకు మార్గం. లోకంలో ఉన్నటువంటి వారికి ఈ నియమాలు నిబంధనలు వారు గైకొనరు. కారణం ఏంటంటే వాళ్ళకి ఆ విషయాల మీద అవగాహన, ఇంత అవగాహన వారు వాక్యం లేక కలిగి లేరు. అందుకని వారికి తోచినట్టుగా, వారికి తలంపు వచ్చినట్టుగా, నచ్చినట్టుగా వెళ్ళిపోతే దాని ముగింపు మాత్రం వేరేగా ఉంటుంది. మన ముగింపు, దేవుని బిడ్డలు ఈ వాక్యానుసారంగా వెళ్ళే వారి ముగింపు వేరేగా ఉంటుంది. ప్రైజ్ గాడ్. సో దేవుని వేడుకోవాలి మనం. ప్రభువా, ఇలాగ నడవటానికి కృప ఇవ్వండి, శక్తి ఇవ్వండి, నన్ను బలపరచండి. అన్నా కాదు, అన్నా. ఎదురున్నారు బైబిల్లో. హన్నా ఉంది, అన్నా ఉంది. హన్నాకేమో పిల్లలు లేరు, అయినా ఆవిడ దేవునిలో చాలా ఖచ్చితత్వంతో సాగిపోయింది. అన్నా ఉన్నది, ఆమెకు వివాహమైంది, భర్త చనిపోయాడు 7 సంవత్సరాల తర్వాత. వివాహమైన 7 సంవత్సరాలకి. అప్పటి నుంచి ఆమె తన యవ్వన కాలాన్ని అంతా కూడా పవిత్రంగా కాపాడుకోవడానికి ఏం చేసింది? దేవాలయాన్ని పట్టుకున్నది. ఇక ఉపవాస ప్రార్థనలు చేసింది, పరిచర్యలో ఉండిపోయింది. ఉపవాస ప్రార్థన, పరిచర్య, ఇక దైవ మందిరాన్ని పట్టుకుని ఉండిపోవటం. అలాగున ఆమె 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి దేవుని సేవిస్తూ ఉండిపోయిన కారణాన, ఆమె పరిశుద్ధతను కాపాడుకున్న కారణాన ప్రవక్తిగా మారిపోయింది. ఆమె ప్రవక్తినిగా. చూసారా? దాని విలువలు దానికే ఉంటాయి, దేని విలువలు దానికే ఉంటాయి. ప్రైజ్ గాడ్. సో దేవుని ప్రజలు ముఖ్యంగా ఈ విషయాలు అవగాహన చేసుకొని, నేను ఎలా ఉన్నా పర్లేదండి, ప్రభుని నమ్ముకున్నాం కనుక ఎలా బతికేసినా పరలోకం వెళ్ళిపోతామని చాలామంది సగటు క్రైస్తవులు, సరైన వాక్యానుభవం లేనటువంటి వారు అనుకుంటూ ఉన్నారు. అసలు ఇశ్రాయేలు ప్రజలే కనాను దేశమే వెళ్ళలేకపోయారు కదా. వాళ్ళ అవిధేయత వల్లే కదా, వాళ్ళ క్రియలను బట్టే కదా. అందుకని చాలామంది క్రైస్తవుల యొక్క రాంగ్ ఆలోచన, మనం ఎలాగున్నా దేవుని రాజ్యం వెళ్ళిపోతామనే ఆలోచన తప్పు. అది వాక్యానుసారమైంది కాదు. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాలు సరి చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో మనం కూర్చొని దేవుని సహాయాన్ని కోరుకొని దిద్దుబాటు చేసుకుంటా, పవిత్రపరచుకుంటా పరలోక రాజ్యం వైపు మనం చక్కగా వెళ్ళాలి. దేవుడు నడిపిస్తాడు తన ఆత్మ ద్వారా. రోమా 8:14 ప్రకారం ఎందరో ఆత్మచేత నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు అవుతారు. దేవుడు తన ఆత్మ ద్వారా నడిపిస్తాడు. మనల్ని నిలబెట్టడానికి ఆయన శక్తిమంతుడు కూడా. మనం బలహీనం కావచ్చు, కానీ ఆయన మాత్రం శక్తిమంతుడు. దేనిలో? మనం నిలబెట్టుటకు శక్తిమంతుడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా.
ఆ శక్తిమంతుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆ శక్తిమంతుడైన దేవుడే మనల్ని, నువ్వు నేను మనందరినీ కూడా నిలబెట్టి ఆ యొక్క రాజ్య వారసులుగా చేయటానికి ఆ సర్వశక్తి గల దేవుడు సమర్థత కలిగిన వాడై ఉన్నాడు. ప్రైజ్ గాడ్. ఆయన వేడుకుంటే మనల్ని పరిశుద్ధపరుస్తాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయనే మన ఆత్మీయ జీవితానికి ప్రభు గొప్పవాడు కాబట్టి మన బలహీనమైన అధిక శక్తి గల దేవుడు మనల్ని నడిపిస్తాడు, మనల్ని బలవంతులుగా చేస్తాడు. ఆయన బలపరిచి మనల్ని చక్కని మార్గంలో, నీతి మార్గంలో, కీర్తన 23 అధ్యాయం అంటాడు కదా, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. ప్రైజ్ గాడ్. ఆయనే మనల్ని ఖచ్చితంగా నడిపిస్తాడు. అయ్య బాబు ఇంత కష్టం అనుకుని కొంతమంది ఆగిపోతూ ఉన్నారు. నడవటం అనేది నడిపిస్తాడు ఆయన. మనం ఆయనకి విధేయత చూపిస్తే చాలు, ఆయనకి అప్పగించుకుంటే ఆయనే చక్కగా నడిపిస్తాడు. మన ఇది మానలేకపోతున్నాం అని నేను ఇంకా ఈ జీవితంలో మారలేను అని ఆగిపోవద్దు. రా, దేవుడు నేను చక్కగా నడిపిస్తాడు, నేను బలపరుస్తాడు. బలపరిచి శక్తినిచ్చి తన రాజ్యానికి మనల్ని వారసులుగా చేయటానికి ఆయన సమర్థత కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమర్థత కలిగిన దేవుడు మనల్ని చక్కగా నడిపిస్తాడు. అందుకని మనం ఎలా పడితే అలా ఉంటే, చాలామంది అనుకుంటున్నారు నేను దేవుని రాజ్యం వెళ్తామనేటువంటి ఆ తలంపు నుండి దేవుడు కోరిన విధంగా నేను ఉండాలి, దేవుడికి నచ్చిన విధంగా నేను ఉండాలి, ఆయన నడిపించినట్లు నేను నడవాలి. నా ఇష్టము కాదు, సామెతలు 3:5 ప్రకారంగా నా స్వబుద్ధి చేత నేను వెళ్ళకూడదు, నీ చిత్త ప్రకారంగా వెళ్ళాలి, నీ న్యాయ విధులను బట్టి నేను నడవాలి, నీ కట్టలను అనుసరించి నేను నడుచుకుంటాను అని మంచి తీర్మానం తీసుకొని దేవుని సహాయంతో ముందుకు వెళ్ళాలి. అలాగూ దేవుడు మనల్ని నడిపించగలడు, నడిపిస్తాడు. మనల్ని ఒక దినాన్ని ఆయన ఎదుట నిర్దోషులుగా నిలబెట్టేటువంటి దేవుడై ఉన్నాడు ఆయన. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా చక్కగా మోకరించి ప్రార్థన చేయండి.